హలో 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 చెప్పండి చెప్పండి వినిపిస్తుంది. ఎవరండి? హలో చెప్పండి సార్, వినిపిస్తుంది. ఏ సనాతన ధర్మం ఛానలా ఇది? అవునండి, అవును. సనాతనం అంటే ఏంటండి దాని నిర్వచనం? ఇంటికి ఎవరండి మీరు? ఆ? మీరెవరు? ధర్మ సందేహం అడుగుతున్నాము. మీరు మీరు ఎవరంట? మీరు ఇప్పుడు ఫస్ట్ మీరు ఎవరు నన్ను ప్రశ్న అడుగుతున్నారు. ఎవరంటే మనుషుల మిమ్మల్ని మీరు పరిచయం చేసుకొని అడిగితే నాకు తెలుస్తుంది ఎవరనేది. మేము ఈ హిందూ మతమే అయితే. హిందువులా మీరు? అవును. మరి హిందువులు అన్నప్పుడు సనాతనం అంటే మీకు తెలియదు కదా? అందరికి తెలుసా మరి దీని గురించి? ఇప్పుడు నేనే అడుగుతున్నాను, నాకు తెలియదు. ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు చెప్పలేదా? అదే నాకు చెప్పకనే కదా, నాకు తెలిసినాక మిమ్మల్ని పరీక్షకు నేను కాల్ చేసి అడిగేంత అవసరం కూడా లేదు. అయితే నేను ఏమంటున్నా అంటే, మీకు తెలిసింది చెప్తే నేను సాటిస్ఫై అవుతాను కదా. ఇప్పుడు సనాతనం అనే దానికి నిర్వచనం ఏంటి? సనాతనము అంటే ఆది నుంచి ఉంది, మొదల దగ్గర నుంచి ఉందని అర్థం. ఆది నుంచి ఉన్నది. ధర్మము అంటే మొదల దగ్గర నుంచి ఉన్న, సనాతన ధర్మము అంటే మొదల దగ్గర నుంచి ఉన్న ధర్మము అని. అదే ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే అన్ని ధర్మాలే. ఇప్పుడు చావు కూడా ఒక ధర్మం, పుట్టుక ఒక ధర్మం, సహాయం చేయడం ఒక ధర్మం, పాము కరవటం ధర్మం, తేలు కరవటం ధర్మం. ధర్మం అనేదాన్ని చాలా నిర్వచనాలు ఉన్నాయి. ఏ నిర్వచనం కావాలి మీకు? నేను అదే అడిగాను అంతే. ఇంట్లో ఏమున్నది? ఇప్పుడు మీరు అడగచ్చు, పాము కరవటం తేలు కరవటం ధర్మం ఏంటని అడగచ్చు మీరు. లేలే, అది ధర్మమే. ఇప్పుడు అది ప్రకృతిలో దేవుడు పెట్టాడు, వాటిని కూడా దేవుడే సృష్టించినప్పుడు. వెరీ గుడ్, కరెక్ట్ గా మీరు క్యాచ్ చేశారండి పాయింట్. అయితే ఒక మాట ఏమని ఉంది అంటే గీతలో, మీరు గీత గురించి మీకు అవగాహన ఉండదు కదా. సర్వధర్మానం పరిత్యజ అన్నాడు కదా. అంటే అన్ని ధర్మాలను విడిచిపెట్టి నన్ను ఏకం శరణం అన్నాడు. అంటే మరి ఈ ధర్మాలను ఎందుకు విడిచిపెట్టమన్నాడు అనేది పాయింట్. అసలు మీరు చాలా సిల్లీ క్వశ్చన్ అడిగారు. సిల్లీ ఏంటి? అన్ని ధర్మాలు అంటే ఏంటి? అది నేను అనలేదు కదా. నేనంటే సర్వధర్మానం. అన్ని ధర్మాలంటే అయ్యో మీరు వినండి సార్, అధర్మం చేయమని కాదు అర్థం అక్కడ. నేను అధర్మం దానికి అధర్మం చెయ్యమని వినండి దాని డెఫినేషన్ అది కాదయ్యా. ఇప్పుడు చెయ్యమని కానీ చెయ్యకూడదని కానీ అది కాదు. నేనేమో అక్కడ సర్వధర్మానం పరిత్యజ అన్నాడు. అవును, మరి నేనన్నాను దేవుణ్ణి చేరుకోవాలంటే సర్వసంగ పరిత్యాగులై ఉండాలి. మరి నేనన్నాను అంటున్నావు ఎందుకు కదా నువ్వు? ఇది నాది, ఇదన్నీ అలాంటి అన్ని కూడా వదిలేసేయాలి. ఇప్పుడు మరి నా పాయింట్ ఏంటంటే, మీరేమన్నారు ఇందాక? మీరేమన్నారు? నేను చెప్తాను. ఇది నా ఇల్లు, ఇది నా కుటుంబం, ఇది నాది, ఇది నాది, అది ఇలాంటివన్నీ కూడా వదిలేసేయాలి. ఇది నేనన్నాను అన్నారు మీరు. నేను కదా అన్నది అక్కడ ఆ గీతాలో దేవుడు. సరే, దాని అర్థం దాని అర్థమే చెప్తున్నా. ఎవరన్నా సరే, అది మీరు అన్నింటి, గీత అన్నింటి, అర్థం ఏంటంటే అన్ని వదిలేసేయమని. నాకు బంగారం కావాలి, ఇల్లు కావాలి, పెళ్ళాం కావాలి, పిల్లలు కావాలి, నా ఆస్తులు కావాలి, ఇలాంటివి ఎన్ని ఉంటాయి కదా. ఇలాంటి అన్ని వదిలేసి నన్ను విను బాబు, ఫస్ట్ విను. సర్వసంగ పరిత్యాగులు మాత్రమే దేవుణ్ణి చేరుకోగలుగుతారు. కోరికలు ఉన్నవాడు, పొద్దున్న లెగిస్తే కోరికలు ఉన్నవాడు పక్కన నాశనం అయిపోయిన భగవంతుని చేరుకోలేరు. అర్థమైందా? బైబిల్కి, హిందూ ధర్మానికి, ఇతర మతాలకి ఇదే తేడా. ఈ ధర్మంలో భగవంతుని చేరుకోవాలి అంటే అన్ని వదిలేసేయాలి. మిగతా మతాల్లో ఆ దేవుణ్ణి మాత్రం పూజించి నువ్వు ఎన్ని తప్పులు చేసినా సరే వాళ్ళకి స్వర్గం ఇచ్చేస్తారు. అది హిందూ ధర్మానికి దీనికి తేడా. అందుకే దీని ధర్మం అన్నారు, దాని మతం అన్నారు. మీరు ఇందాకే అన్నారు ఏది ఫస్ట్ నేను ధర్మానికి నిర్వచనం ఏది సనాతనానికి నిర్వచనం అడిగినప్పుడు ఒక మాట అన్నారు మీరు. ఏమని? పాము కరవడం ఒక ధర్మము, దొంగతనం చేయడం ఒక ధర్మము. చేయటం తప్పండి అది. సార్ మీరు దయచేసి తెలిస్తే
దొంగతనం చేయడం నేరం అంటే ధర్మం కాదండి, అది పాము కరవటం అంటే దేవుడు తన ధర్మాన్ని పెట్టాడు. వాడు ఎంచుకున్న వృత్తి కదా, వాడు ఎంచుకున్న వృత్తి కదా. పక్కోడికి మోసం చేయడం అనేది అధర్మం అవుతుంది. అది అంటే గీతలో లేదా, నేను జూదంలో నేను 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 జూదాన్ని నేనే దాని అర్థం ఏంటి? నీలో మంచి చెడు నేనే అని అర్థం. అక్కడ నువ్వు నీకు నీ మనసుకి ఏది అనిపిస్తే అది చెయ్యి. మంచి అయితే నీకు మంచి ప్రతిఫలం ఉంటది, చెడు అయితే చెడు ప్రతిఫలం ఉంటుంది. అది కూడా చెప్పాడు ఆయన. అది గ్రహించలేదా మీరు? మంచి చెడు ఇప్పుడు మీరు ఉన్నారండి, ఇప్పుడు సైన్స్ బుక్ ఉంది, దాంట్లో మంచి ఉంటుంది చెడు ఉంటుంది అనుకోండి. ఆ మంచి చెడు ఉంది కాబట్టి ఆ పుస్తకాన్ని పడేస్తావా ఏంది మనం? సరే, అది ఇప్పుడు సర్వసంగ పరిత్యాగులు మాత్రమే వెళుతారు దేవుని సన్నిధికి, చేరుకోగలరు, కోరికలు ఉన్నవాడు కాదు. సర్వసంగ పరిత్యాగులు అంటే మరి అందరూ కాషాయం వేసుకొని రుద్రాక్షలు వేసుకొని అడవులలోకి వెళ్ళాలా? ఇప్పుడు అందుకేనండి భక్త తుకారాం స్టోరీ తెలుసా మీకు? తెలుసు. మరి ఆయన పెళ్లి చేసుకొని భార్యతో ఉంటూ భగవంతుని చేరుకున్నాడా లేదా? చేరుకున్నాడు. నువ్వు పెళ్లి చేసుకున్నా భార్యతో ఉన్నా సరే సర్వసంగ పరిత్యాగులు అంటే అన్ని త్యజించేయాలి. ఇది నాది కాదనాలి. ఇప్పుడు మీరు మధ్యలో దూరకుండా వినండి, నేను చెప్పేది మీకు అర్థం కావాలి. ఉదాహరణ చెప్పారు, బాగుంది. ఇది అతను ఒక భార్యను చేసుకొని పిల్లలను కన్నప్పటికి కూడా వాళ్ళ పట్ల అతనికి ఎలాంటి మమకారం గాని ఎలాంటి ఆశయాలు లేకుండా ఆయన తేలిగ్గా ఉన్నాడు. తప్పు మీరు మాట్లాడుతున్న తప్పు. ఆయన భార్య పట్ల ఆయనకు మమకారం ఉంది, కానీ ఆ మమకారము ఎంత మడుకు భార్య అధర్మం చేస్తున్నా చూస్తూ ఊరుకుడా అధర్మాన్ని ఖండిస్తాడు ఆయన. ఇప్పుడు ఆమె ఏమంటదంటే నా నగలమ్మి ఇంటికి కుటుంబాన్ని పోషణ చేసుకుందాం ఉంటది. ఈయన బజార్లో వెళ్తున్నప్పుడు ఆ నగలమ్మిన డబ్బులతోటి ఒకటి కష్టం తీరుస్తాడు. అర్థమైందా అండి? అంటే దాని అర్థం ఏంటంటే ఎవరికైనా ఎదుటోళ్ళ కష్టాలు ఉన్నప్పుడు కాపాడితేనే భగవంతుడు మనల్ని చేరుకుంటాడు, మనల్ని చూస్తాడు. అదే అండి ధర్మాలంటే అవ్వండి. ఎదుటోడు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవాలి, ఎదుటోడు కష్టం అయితే ఇప్పుడు ఈ కలియుగానికి పనికిరాదండి ఆ ధర్మం. ఎందుకంటే నీ దగ్గర డబ్బులు తీసుకొని నిన్నే పొడుస్తాడు రేపు పొద్దున ఈపోతే. ఈ కలియుగానికి ఇప్పుడున్న ధర్మాలు పనికిరావండి, పాత ధర్మాలు పనికిరావండి ఇప్పుడు. అవి వద్దంటారా? అవి వద్దండి. ఆ ధర్మం వేరే, కలియుగ ధర్మం వేరే. యుగాన్ని బట్టి కూడా ధర్మాలు మారుతుంటాయండి. అది ఏంటనేది అంత లోతైన విషయం నేను చెప్పలేను. అయితే ధర్మాన్ని బట్టి ధర్మం మారుతుంది అనేది మాత్రం నాకు తెలుసండి. ధర్మం అనే దానికి ఏమంటే, ధర్మం అంటే సింగిల్ లాజిస్ట్ ఏంటంటే, ధర్మం అంటే తిరిగి రానిది, తిరిగి వచ్చేది ధర్మం అంటారు. తిరిగి రానిది దానం అంటారు. దానంకు ధర్మంకు ఉన్న డిఫరెన్స్. అయితే ధర్మం అనే దానికి ఏంటంటే అది తిరిగి మనకు వస్తుంది, తిరిగి వచ్చేదాన్ని ధర్మం అంటాం. తిరిగి రానివే అది దానం అంటాం. దానం ఇస్తాము, సన్యాసికో సిద్ధులకు ఎవరికో దానం ఇస్తాం, అది మనకు వస్తుందా? రాదు. అయితే ధర్మం అంటే ఏమంటే దాన్ని తిరిగి మనకు, ఇప్పుడు మీ పెళ్లిలో వచ్చి నేను 1000 రూపాయలు వేసాను, మళ్ళీ మీరు తిరిగి వేస్తారు, అది ధర్మం. అది ధర్మం అనే దానికి డెఫినేషన్. అది మీరు ఏం చేస్తుంటారండి? మేము అగ్రికల్చర్ చేస్తాము, చదువుకున్నాము, ఎంతో కొంత చిన్నగా 10th వరకు చదువుకున్నాము. అదే అయితే ఒక్కటి ఏమంటే సనాతన ధర్మం అంటున్నారు. ఏంటి ఈ సనాతనం? మళ్ళీ ఇంకొకటి ఏమంటే గీతలో అది చెప్తాడు కదా, ఏమంటే 3 రకాల ఆహారాన్ని గురించి కూడా చెప్తున్నాడు. ఏది తాజా అయినది, పాసిపోయినది, ఇతరులు తెలివిగా మిగిలిన దాని గురించి ఇట్లా ఆహారం చెప్తున్నాడు. అయితే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఇది సనాతనం అంటున్నారే, పురాతనమైంది, పాసిపోయింది, ఎప్పుడో జరిగిపోయింది. మరి ఇప్పుడు ఇందాక మీరే అన్నారు ఏంటంటే ఇప్పుడు ఈ ధర్మం కలియుగంలో ఇది ఎక్కడికి రాదండి అని మీరు అన్నారు, నిజమే. మరి ఆ సనాతనమైన ఆచారాలు, సనాతనమైన ధర్మాలు, సనాతనమైనవన్నీ మరి ఇప్పుడు ఈ కాలంలో మరి ఏంటో మరి నాకైతే తెలియదు. నన్ను చెప్పు, మీరు అడిగారు ప్రశ్నే. సనాతనము అంటే పాచిపట్టిపోయింది అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. నేను అనలేదండి, గీతలో ఆ మాట ఉంది. వినండి మీరు వినండి. సనాతనం అంటే పాచిపట్టిపోయింది కాదని. ఇప్పుడు మీ అమ్మ మీ నాన్నగారు ఉన్నారు, వాళ్ళు పాత వాళ్ళు అయిపోయారు, వాళ్ళు పాచిపట్టిపోయినట్టేనా? అది కాదు.
అందుకనే ఇప్పుడు అంటే నేను అనలేదు కదా, గీత చెప్పిందని లేదు చెప్పండి మీరు. లేదండి, గీతలో దాన్ని అర్థం గీతలో చేసుకోవడం చెప్పిందని యాక్చువల్ గా చెప్పండి. నాకు అది ఐడియా లేదు. నాకు తెలిస్తే ఖచ్చితంగా నేను ఆ శ్లోకాన్ని చూసి అర్థం చేసుకొని చెప్తా. ప్రతి గీతలో కూడా చాలా లోతైన అర్థాలు ఉంటాయి. దాన్ని మనం మహారం గురించి ఏది 17వ అధ్యాయంలో ఉంటది, మీరు చూడండి. 17వ అధ్యాయంలో ఉంటది. అది 3 రకాల ఆహారాన్ని గురించి చెప్తాడు. సార్, ఇప్పుడు మనం కొన్ని సందర్భాల్లో మనం ఇది ఎవరు తీసుకుంటారు? కాదండి, ఒక్క నిమిషం అండి. కొన్ని సందర్భాల్లో మన గీతను అర్థం చేసుకోవడం చాలా కష్టం అండి. అది ఒక ఏమున్నదని కష్టము? కష్టం ఎందుకు? ఏమున్నదనా? ఇప్పుడు ఏముంది అంటున్నారు? ఇప్పుడు మీరు మనిషి అన్నారు అనుకోండి, నేను మనిషి అని మిమ్మల్ని అనగలను. నేను మిమ్మల్ని నువ్వు మనిషి కాదు అంటే అప్పుడు మీరేం చేస్తారు దానికి? అలానే ఏమి ఉంది ఏమీ లేదనేది దాని జ్ఞానం, అర్థం చేసుకున్న జ్ఞానాన్ని బట్టి ఉంటుంది. కానీ ఏమీ లేకపోతే ఏమీ ఉండదు. ఉందంటే ఉంది, లేదంటే లేదు. తల్లిదండ్రులు మంచివాళ్ళు అనుకుంటే మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అనుకుంటే చెడ్డవాళ్ళు. అది మీరు మంచివాళ్ళు అనుకున్నారు, చెడ్డవాళ్ళు అనుకుంటే మీ జ్ఞానాన్ని బట్టి ఉంటుంది. అది అర్థమైందా? అది ఎవరు వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళు. అది మీరు ఏమీ లేదనకండి, దాంట్లో ఉన్న జ్ఞానం మీకేం అర్థమవుతుందండి? మీరు 10th క్లాస్ కూడా చదువుకోలేదు, మరి అంత చదువుకోవడానికి ఆ జ్ఞానం ఏం అర్థమైంది? కాదండి, మీరు కనీసం 10th క్లాస్ కూడా పాస్ కాలేదని చెప్తున్నారు. దాంట్లో ఉన్న జ్ఞానం మీకేం అర్థమవుతుంది? ఏమర్థమవుతుంది అంటే అందులో ఉండేది ఏమున్నది? జ్ఞానం లేదు అన్నారు, మీరు జ్ఞానం లేదు అన్నారు, నేను జ్ఞానం ఉంది అన్నాను. మరి కనీసం నేను 10th క్లాస్ కూడా పాస్ కాలేదన్నా మీలాంటి వాడు కాక భగవద్గీత ఏం అర్థమవుతుందండి? చదివినా వ్యర్థం మీలాంటి వాళ్ళు. అలాగా? ఖచ్చితంగా అండి, నా స్టేట్మెంట్ ఇది. ఏదైనా విమర్శించేటప్పుడు ఆ స్థాయి నాకుందా లేదని మీరు ఆలోచించుకోవాలి. ఇది విమర్శ అంటారా దాన్ని? ఖచ్చితంగా జ్ఞానం లేదనేది విమర్శేనండి. జ్ఞానం ఉందనేది వినండి సార్. మీరు మంచివాళ్ళు కాదనేది విమర్శ. అది మీరు ఎలా మంచివాళ్ళు కాదో చెప్పేది జ్ఞానం. అది ఎవరికి లేదన్నాను నేను? గీతలో జ్ఞానం లేదన్నారు కదండి. అది తప్పు. మీరు ఏమి విన్నారో ఏమో. ఆడియో రికార్డు ఇది ఒకసారి వినండి, మీకు పంపిస్తాను. గీతలో జ్ఞానం లేని మాట నేను ఎందుకు అంటాను? గీతనే జ్ఞానం కదా. గీతనే జ్ఞానం అయినప్పుడు మాట మార్చేశారు. సరే కాదండి, ఒక నిమిషం. మీ మాట మీకు స్టాండర్డ్ లేదు సార్. మీరు అందులో ఏముంది అన్నాను. నేను ఏముంది అందులో మీరు ఇది అర్థం చేసుకోవడం కష్టం అన్నారు. అందులో అర్థం చేసుకోవడానికి దాంట్లో ఏమి లేదన్నారు మీరు. అందులో ఏమి అదే నేను అందులో ఏముంది అర్థం చేసుకోకపోవడానికి సింపులే కదా అన్నాను. ఇప్పుడు మీరు ఇంతకుముందు ప్రశ్న అడిగారు, పాచిపోయింది సనాతనం అంటే పాచిపోయింది అన్నారు. దాని అర్థం మీకు తెలుసా? మరి తెలియకనే కదా మీరు దాన్ని విమర్శ స్థాయిలో తీసుకెళ్ళి. అందులోనే చెప్పాడు ఫండమెంటల్ గా ఏమని చెప్పాడు? తీసుకుంటారు. కాదండి, ఇప్పుడు మీరే ప్రశ్న ఇస్తున్నారు, మళ్ళీ మీరే సమాధానం చెప్తున్నారు. మరి మేము ఇప్పుడు నాతో వాదించడానికి ఫోన్ చేశారు తప్పితే మీరు తెలుసుకుందామని ఫోన్ చేసినట్టు నాకు అనిపించలేదు. మీరు చెప్పేది సరిగా ఉంటే కదా. నేను సరిగా లేనప్పుడు పెట్టేసేయండి ఫోను. నేను సరిగా చెప్తాను, నాకు తెలిసింది నేను చెప్తాను. కానీ నేను బోర్డు ఏమైనా పెట్టానా మొత్తం అన్ని వివరించబడడం అన్ని అని? అది మీరు ఊహించుకొని నాకు ఫోన్ చేశారు. అది మీ తప్పు, అది నా తప్పు కాదు. నేను చెప్పాను ఏమన్నా అన్ని డౌట్లు తీర్చబడి నేను హెడ్డింగ్ ఏమైనా పెట్టాను నా ఛానల్లో? లేదు కదా. నాకు తెలిసింది చెప్తాను. నాకు తెలియంది చాలా ఉంటుంది కదా. ప్రతివాడు కూడా నిత్య విద్యార్థి. మీరు నిత్య విద్యార్థి, నేను నిత్య విద్యార్థి, అన్ని విషయాల్లో కూడా. ఇప్పుడు ఇంకొక మాట ఉంది గీతలో. మీరు కొంచెం ఫోన్ పెట్టేసేయండి సార్, మీతో మాట్లాడే టైం వేస్ట్.